గాడిదకు దాని మాటలు చాలా విసుగు పుట్టిస్తాయి. పనికి బుద్ధి చెప్పాలనుకుంటుంది. మరుసటి రోజు గాడిద, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను మోయలేను, క్షమించండి అని అంటుంది. సైనికునికి జాలి వేసి సరేనని అంటాడు. గుర్రాన్ని వెంట పెట్టుకొని ప్రక్క ఊరికి వెళ్ళి బోలెలన్ని సరుకులు కొంటారు. గుర్రం బరువు మోయలేక దారి మధ్యలో సంచులు క్రింద పడేస్తుంది. సైనికునికి కోపం వచ్చి కొరడాలతో గట్టిగా 2 తగిలిస్తాడు. మళ్ళీ ఆ సంచుల్ని గుర్రం మీద పెట్టి తాను కూడా ఎక్కుతాడు. ముక్కుతూ మూలుగుతూ రాత్రి ఇంటికి చేరుకుని గాడిదకు క్షమాపణ చెప్పి నిన్ను చిన్నచూపు చూశాను, నీ పని కూడా పెద్దదే అని అంగీకరించింది. పొగరుబోతు గుర్రం కాస్త గాడిదకు మంచి మిత్రుడిగా మారిపోతుంది. ఈ కథలోని నీతి, ఎవరి పని వాళ్లకు గొప్ప, ఇతరులను తక్కువగా చేసి చూడకూడదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.